వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇగ్నో అప్డేట్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ డిస్కస్ చేద్దాం. అదేంటంటే ఆన్లైన్ అసైన్మెంట్ సబ్మిట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా చెక్ చేసుకోవాల్సిన విషయాల్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేయబోతున్నామండి. స్కిప్ చేయకుండా చూడండి. ఒక 5 పాయింట్స్లో మనం ఏమేమి మెయింటైన్ చేయాలి, ఏమేమి చెక్ చేసుకోవాలనేది క్లియర్గా చెప్పబోతున్నాను. ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే చాలా క్లియర్గా ఉంది. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఏదైనా మోడ్లో కూడా సబ్మిట్ చేయొచ్చు. అండ్ డేట్ కూడా 31st May వరకు ఎక్స్టెండ్ అయ్యింది. ఇది మీరు ఈ స్క్రీన్లో చూడొచ్చు. సర్క్యులర్ ఏదైతే ఉందో అది నేను అటాచ్ చేయడం జరిగింది. నౌ విల్ కమ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్ పాయింట్. ఫస్ట్ పాయింట్ అండి, నేను ఎప్పుడు చెప్పే పాయింట్, కొంచెం మీకు బోర్ కొడుతుంది బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రిపేర్ యువర్ అసైన్మెంట్స్ ఆన్ యువర్ ఓన్, డోంట్ కాపీ. బయట పర్చేస్ చేయొద్దు, బయట కాపీ కొట్టద్దు. మీ ఓన్గా మీరు ఇగ్నో మెటీరియల్స్ చదివి దాన్ని బేస్ చేసుకొని అసైన్మెంట్స్ తయారు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్క్రీన్లో శాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఉన్న కంటెంట్ని కొంచెం నీట్గా అలైన్ చేసుకొని, ఎక్కడైతే డయాగ్రామ్స్ అవసరం అవుతాయో అక్కడ డయాగ్రామ్స్ చేసుకొని ప్రాపర్గా లైన్ అవి చెక్ చేసుకుంటూ అసైన్మెంట్ అయితే చేయడం జరిగింది. ఇది ఒక శాంపుల్ మీకు. ఇలాగ మీరు ఉన్నదాన్ని కొంచెం అందంగా తయారు చేయండి. లాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి ఆ కంటెంట్ మొత్తం. ఇగ్నోలో ఏదైతే ఉందో అదంతా కాపీ కొట్టకుండా లైన్స్ని మీరు లాజికల్గా అరేంజ్ చేసి కన్స్ట్రక్ట్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. అలా చేయటం వల్ల ఏంటంటే చూసే వాళ్ళకి అందంగా ఉంటుంది, చదివే వాళ్ళకి రీడబుల్గా ఉంటుంది, మీకు స్కోర్స్ మంచి రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, పేజ్ మార్జిన్స్ ఆల్ 4 సైడ్స్లో పెట్టుకోవాలి. తర్వాత ప్రాపర్ లైన్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయాలి. ఎవరైతే స్ట్రైట్గా రాయలేరో వాళ్ళు బెటర్ రూల్ పేపర్తో అసైన్మెంట్స్ ఫినిష్ చేసుకోండి. ఎవరైతే స్ట్రైట్గా రాయగలుగుతారో వాళ్ళు వైట్ పేపర్తో అసైన్మెంట్ రాసుకోవచ్చు. సో నేనైతే ఎప్పుడు రూల్ పేపర్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నేను లైన్ మెయింటైన్ సరిగా చేయలేను కాబట్టి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బాటమ్, లెఫ్ట్, రైట్, టాప్ ఆల్ 4 సైడ్స్లో మార్జిన్స్ అనేవి కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. అప్పుడే బ్యూటిఫికేషన్ ఉంటుంది చూసేవాళ్ళకి. ఈ శాంపుల్ చూడండి, ఇక్కడ ఈ బాటంలో కూడా స్పేస్ వదలటం జరిగింది. లెఫ్ట్ సైడ్లో ఆల్రెడీ మార్జిన్ సెట్ చేసేసి ఉంది. రైట్ సైడ్లో కూడా కొంత స్పేస్ వదలటం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి అసలు ఏమేమి ఇంక్లూడ్ చేయాలి ఆ క్వశ్చన్ పేపర్ ఫైల్లో. సో ఫస్ట్ వచ్చేసి కవర్ పేజ్ అండి. ప్రతి రీజనల్ సెంటర్ కూడా డిఫరెంట్ రీజనల్ సెంటర్స్ డిఫరెంట్ పాయింట్స్ డిస్కస్ చేశారు. కంపల్సరీగా వాటిని బేస్ చేసుకొని ఫస్ట్ అయితే ఒక కవర్ పేజ్ ఉండాలి. దాని తర్వాత దానికి తోడు ఒక క్వశ్చన్ పేపర్ కూడా అటాచ్ చేయండి. సో కవర్ పేజ్లో ఏ డీటెయిల్స్ ఉండాలి అంటే మీ ఎన్రోల్మెంట్ నెంబర్, మీ నేమ్, మీ కాంటాక్ట్ నెంబర్, మీ అడ్రస్, మీ రీజనల్ సెంటర్ నెంబర్ అనేవి ఫస్ట్ పేజ్లో కంపల్సరీగా ఉండాలి. ఇవి కాకుండా అడిషనల్ డీటెయిల్స్ మీరు సబ్మిట్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి క్వశ్చన్ పేపర్ని ఇంక్లూడ్ చేయటం. సెకండ్ పేజ్లో మీరు ఏదైతే క్వశ్చన్ పేపర్ అసైన్మెంట్ పేపర్ని రిఫర్ చేసి ఆన్సర్స్ రాశారో దాన్ని అటాచ్ చేయండి. సమ్టైమ్స్ కొంతమంది ఇన్సులేటర్స్కి అది చాలా ఈజీగా ఉంటుంది. స్టడీ సెంటర్లో కరెక్ట్ చేసే వాళ్ళకి దాన్ని బేస్ చేసుకుని దాన్ని రిఫర్ చేసి ఈజీగా క్విక్గా కరెక్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో కంపల్సరీగా క్వశ్చన్ పేపర్ని ఇంక్లూడ్ చేయండి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పేజ్ నెంబర్. ప్రతి ఒక్క పేజ్కి కూడా పేజ్ నెంబర్ ఇంక్లూడ్ చేయండి. అక్కడ చూసుకుంటే మీరు పేజ్ నెంబర్స్ నేను శాంపుల్లో చూపించాను, ఒక వీడియోలో చూడండి. పేజ్ నెంబర్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది కంటిన్యూటీ ఉంది అనే విషయం మన కరెక్ట్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు కూడా స్కాన్ చేసే టైంలో మిస్ మ్యాచ్ అవ్వకుండా, మిస్టేక్స్ రాకుండా ఈజీగా అరేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో కంపల్సరీగా పేజ్ నెంబర్స్ కూడా మెయింటైన్ చేయండి. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి స్కానింగ్ చేయడం అండి. సో యాజ్ పర్ ఇగ్నోర్ రూల్స్ ఏంటంటే మనం సెండ్ చేసే ఫైలు కంపల్సరీగా PDF ఫార్మాట్లోనే ఉండాలి. JPG ఫార్మాట్ కానీ ఇమేజ్ ఫార్మాట్లో కానీ ఉండకూడదు. మనం సబ్మిట్ చేయాలనుకున్న అసైన్మెంట్ పేజెస్ అన్నీ కూడా ఒక సింగిల్ PDF ఫైల్లో ఉండాలి. అది రూల్ అనమాట. అలా చేయడానికి మనకేం కావాలి అంటే మనం బయటికి వెళ్ళి స్కాన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు చాలా యాప్స్ అవైలబుల్ ఉన్నాయి. కాగజ్ యాప్ అని, మైక్రోసాఫ్ట్ లెన్స్ యాప్ అని, అలా చాలా స్కానింగ్ యాప్స్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద గుడ్ స్కానింగ్ యాప్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని దాని ద్వారా పేజ్ బై పేజ్ ఆర్డర్లో స్కాన్ చేసుకుంటూ దాన్ని ఒక PDF ఫైల్ కింద కన్వర్ట్ చేసుకొని దాన్ని మీరు రీజనల్ సెంటర్కి కానీ మీ స్టడీ సెంటర్ కానీ పంపించాలి.
అలా అయితేనే అసైన్మెంట్ వ్యాలిడిటీ ఉంటుంది, అదర్వైజ్ అసైన్మెంట్ రిజెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు స్కానింగ్ టెక్నిక్స్ నన్ను అడిగితే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకున్నది ఏంటి అంటే, మనం ఒక లైట్ ఆన్ చేసి ఆ లైట్ ద్వారా, ఆర్టిఫిషియల్ లైట్ ద్వారా స్కాన్ చేయటం వల్ల షాడోస్ ఉంటున్నాయి, పేజ్ కార్నర్ సరిగా రావటం లేదు. సో అందుకని మనం ఏం చేయాలంటే, న్యాచురల్ లైటింగ్లో ఎర్లీ మార్నింగ్స్ మీరు బయట కూర్చొని చేసుకుంటే స్కానింగ్ చాలా బాగా వస్తుంది. ఈ టిప్ ఒకటి ట్రై చేసి చూడండి, మీరు డెఫినెట్గా ఓకే అంటారు నాతో. మీరు జనరల్ లైట్ యూస్ చేసి మాత్రం స్కాన్ చేయొద్దు. పేపర్స్ అన్నీ కూడా డిమ్గా కాకుండా ఒక బ్యాలెన్స్డ్ లైటింగ్లో వచ్చేలాగా చేసుకోండి. ఇన్ కేస్ మీకు లైటింగ్ సరిపోలేదు అనుకుంటే, లేదు పేపర్కు నాకు వైట్ కలర్ కానీ బ్లాక్ కలర్స్ కానీ కరెక్ట్గా రాలేదు అనుకుంటే, మీరు స్కాన్ చేసే యాప్లోనే కొంచెం పేజ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి అయితే డెఫినెట్గా ఉంటాయి ప్రతి యాప్లో. కొంచెం స్లైట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఒక ఫైల్కి ఏదైతే అడ్జస్ట్ చేశారో సేమ్ సెట్టింగ్స్ మిగతా వాటి కూడా అడ్జస్ట్ చేసుకోండి. ప్రతి పేజ్ యూనిఫామ్గా ఉండేలా చూసుకోండి. ఒక పేజ్ ఒక కలర్లో, ఒక పేజ్ బ్లర్గా వచ్చేలా చూసుకోవద్దు. సైడ్ బార్డర్స్ ఏమీ రాకుండా ఓన్లీ పేజ్ మాత్రమే వచ్చేలాగా సెట్ చేసుకుంటే రీడబిలిటీ బాగుంటుంది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక్కొక్క పేజ్ పోర్ట్రేట్ మోడ్లో, ఒక్కొక్క పేజ్ డిఫరెంట్ మోడ్లో కాకుండా అన్నిటినీ ఒకే యాంగిల్లో ఒకే లెవెల్లో తీసుకురండి. కొన్ని అడ్డంగా, కొన్ని నిలువుగా చేయటం వల్ల కూడా మీరు ఇన్విజిలేటర్ని ఏదైతే పేపర్ కరెక్ట్ చేస్తారో వాళ్ళని డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి డెఫినెట్గా అది నచ్చదు. సో ఖచ్చితంగా మీరు స్కాన్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. సో దాన్ని తర్వాత పీడిఎఫ్గా కన్వర్ట్ చేయండి. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్న పాయింట్, చాలామంది నన్ను అడుగుతున్న పాయింట్ ఏంటంటే, పీడిఎఫ్కి ఫైల్ నేమ్ ఏం పెట్టాలి, సబ్జెక్ట్ నేమ్ ఎలా ఉండాలి అనేవి చాలా ఇంపార్టెంట్గా నన్ను అడుగుతున్న విషయాలు. ఈ రెండు విషయాలండి నేను మీకు శాంపుల్గా డిఫరెంట్ రీజనల్ సెంటర్స్ రూల్స్ చూపిస్తాను. దాన్ని చదివిన తర్వాత మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ మీకు నేను హైదరాబాద్ రీజనల్ సెంటర్ డీటెయిల్స్ చూపిస్తున్నాను. ఇక్కడ మీకు ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు. ఆ ఈమెయిల్ ఐడికి మీరు డేటాను పంపించాలి. అలాగే కింద మీరు చూస్తే మీ ఫైల్ నేమ్ ఎలా సేవ్ చేయాలో కూడా మీకు చెప్పారు. మీ ఎన్రోల్మెంట్ నెంబర్, మీ అసైన్మెంట్ కోడ్ రెండు కలిసి వచ్చేలాగా సేవ్ చేయమని చెప్తున్నారు. అదే మీరు విజయవాడ స్టడీ సెంటర్ కానీ చూసారంటే, రీజనల్ సెంటర్ డేటా చూసారంటే, వాళ్ళకు ఒక ఫామ్ పెట్టారు. ఆ ఫామ్ ద్వారా మిమ్మల్ని సబ్మిట్ చేయమని చెప్తున్నారు. సో ఇదే మీరు బెంగళూరు రీజనల్ సెంటర్ చూసినా కూడా వాళ్ళు ఫైల్ నేమ్కి ఒక రూల్ చెప్పారు. అదేంటంటే ఎన్రోల్మెంట్ నేము, దాని తర్వాత అసైన్మెంట్ కోడ్ వచ్చేలాగా చేయమని చెప్తున్నారు. దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, మీరు ఫైల్ నేమ్ అయితే, ఫస్ట్ నేను ఫైల్ నేమ్ గురించి మాట్లాడుతున్నాను. మీరు పెట్టే పీడిఎఫ్ ఫైల్ నేమ్ అయితే కంపల్సరీగా మీ ఎన్రోల్మెంట్ నెంబర్ అండ్ మీరు రాసిన అసైన్మెంట్ కోడ్తో కవర్ చేసుకోండి. సపోజ్ 1 2 3 4 5 6 7 8 9 ఎన్రోల్మెంట్ నెంబర్, ఒక డాట్ కానీ అండర్స్కోర్ కానీ పెట్టి మీ అసైన్మెంట్ కోడ్ FEG01 ఆర్ FEG02 అలా పెట్టుకోండి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఆఫ్ ద ఈమెయిల్. సబ్జెక్ట్ ఆఫ్ ద ఈమెయిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడే చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, స్టడీ సెంటర్ సూపర్వైజర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది మీకు క్లియర్గా రావాలి అంటే ఎలా చేయాలంటే, మీ సబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేసుకుంటారంటే, ఏ సెషన్ సబ్మిట్ చేస్తున్నారు, June 2021 సెషన్ కోలన్ మీ నేమ్, మీ ఎన్రోల్మెంట్ నెంబర్ కోలన్ మీ అసైన్మెంట్ కోడ్. ఈ ఫార్మాట్లో కానీ పెట్టారంటే ఎవరికైనా చూసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఏ సెషన్కి సబ్మిట్ చేశారు, ఆ పర్సన్ నేమ్ ఏంటి, ఏ అసైన్మెంట్ సబ్మిట్ చేశారు, తర్వాత ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ అండ్ నేమ్ ఏంటి అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, అసైన్మెంట్ సబ్మిట్ చేసేటప్పుడు ఆన్లైన్లో సబ్జెక్ట్ ఆఫ్ ద మీ ఈమెయిల్ ఎలా పెట్టాలి అంటే, సెషన్ June 2021 కోలన్ నేమ్ ఎన్రోల్మెంట్ నెంబర్ కోలన్ అసైన్మెంట్ కోడ్. ఈ ఫార్మాట్లో మీరు సబ్జెక్ట్ ఆఫ్ ది ఈమెయిల్ పెడితే చాలా ఈజీగా ఉంటుంది. ద లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, కరెక్ట్ ఈమెయిల్స్ ఫైండ్ అవుట్ చేయండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. రీజనల్ సెంటర్ టు రీజనల్ సెంటర్ రూల్స్ డిఫరెంట్ ఉన్నాయి. మీరు ఏ రీజనల్ సెంటర్లో ఉంటారో వాళ్ళ రూల్స్ని బేస్ చేసుకొని, వాళ్ళు ఆల్రెడీ ప్రతి ఒక్క స్టూడెంట్కి మెయిల్ చేయడం జరిగింది, వాళ్ళ వెబ్సైట్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది. కంపల్సరీగా చూసుకొని ఆర్ రిలేటెడ్ కరెక్ట్ ఈమెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొని వాటికి సెండ్ చేయండి.
సో ఒక్కో దగ్గరకు ఒక రూల్ ఉంది. మీకు ఇందాక చూపించాను. విజయవాడ రీజనల్ సెంటర్ అయితే గూగుల్ ఫామ్ పెట్టారు. ఆ ఫామ్లోకి వెళ్ళి అక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మిగతా రీజనల్ సెంటర్స్ అయితే ఈమెయిల్ ఐడీస్ ఇచ్చారు, వాటికి సెండ్ చేయాలి. సో కంపల్సరీగా మీరు పంపిస్తున్న ఈమెయిల్ ఐడి కరెక్టా కాదా అని క్రాస్ చెక్ చేసుకొని రీజనల్ సెంటర్ గైడ్లైన్స్ ఫాలో అయ్యి మాత్రమే పంపించండి. మీరు పంపించేటప్పుడు సబ్జెక్ట్ లైన్ పెట్టిన తర్వాత ఫైల్ అటాచ్ చేసిన తర్వాత బాడీ ఆఫ్ ద మెయిల్లో ఎంటీగా పంపించొద్దు. మీరు డియర్ సార్, మేడం, ప్లీజ్ ఫైండ్ ద అటాచ్డ్ ఫైల్, డీటెయిల్స్ యాజ్ మెన్షన్ బిలో అని చెప్పేసి కింద మీ నేమ్, మీ డీటెయిల్స్ కూడా మళ్ళీ కూడా అక్కడ పెట్టండి. సో క్విక్గా ఎక్కడ ఎలా చూసినా సరే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఈజీగా మీ దాన్ని ట్రాక్ చేసి మీ డీటెయిల్స్ వెబ్సైట్లో పెట్టడానికి యూజ్ అవుతుంది. ఇవన్నీ అయిన తర్వాత మీరు రాసిన ఒరిజినల్ ఫైల్ని ఒక ఫైల్లో పెట్టి ఆ పేపర్స్ మొత్తాన్ని ఒక ఫైల్లో పెట్టుకొని సేవ్గా చేసి పెట్టుకోండి. మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ అయినప్పుడు లేదా రిఫరెన్స్ కావాలి అన్నప్పుడు అది చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ లాస్ట్ పాయింట్తో ఈ వీడియోని వైండప్ చేస్తానండి. అదేంటి అంటే అసైన్మెంట్ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి చాలా ఉంది, నేను కూడా చేశాను. అది ప్రతిరోజు అసైన్మెంట్ స్టేటస్ చూసుకుంటూ ఉంటాను. అలా అప్డేట్ అవ్వదు. అది క్లియర్గా ఇగ్నో వాళ్ళు చెప్పారు. ఇన్ వన్ ఆఫ్ ద సర్క్యులర్స్ మెన్షన్ చేశారు. స్టూడెంట్స్కి పంపించిన మెయిల్స్లో కూడా మెన్షన్ చేశారు. ఈ అసైన్మెంట్ సబ్మిషన్ స్టేటస్ అనేది జూన్ ఆర్ జూలైలో, అంటే మోస్ట్లీ జూలైలోనే ఆర్ ఇంకా లేటర్గా కూడా అప్డేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో జూలై వరకు అది అప్డేట్ అవ్వదు. మనం మెయిల్ పంపించగానే వాళ్ళు వెంటనే కరెక్ట్ చేసి మన స్టేటస్ అప్డేట్ చేయడం జరగదు. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ పంపిస్తూ ఉంటారు కాబట్టి ఒక ప్రాసెస్ అనేది, టైం అనేది ఉంటుంది. మీరు టెన్షన్ పడద్దు. అక్నాలజ్మెంట్ రాకపోయినా సరే టెన్షన్ పడొద్దు. ఒక్కొక్కసారి అక్నాలజ్మెంట్ కూడా లేట్ అవుతుంది, ఒక్కొక్కసారి ఆన్ టైం వస్తుంది. సో సబ్మిట్ చేయగానే వెయిట్ చేయండి. జూన్లో ఆర్ జూలై ఎండ్ వరకు మన అసైన్మెంట్ సబ్మిషన్ స్టేటస్ అయితే అప్డేట్ అవుతుందని ఇగ్నో వాళ్ళు చెప్పారు ఇన్ వన్ ఆఫ్ ద సర్క్యులర్స్. సో ఈ టిప్స్ యూస్ చేసి మీరు మంచిగా అసైన్మెంట్స్ రాసి బెస్ట్గా మంచి క్వాలిటీతో సబ్మిట్ చేయండి. మీకు డెఫినెట్గా 80% అండ్ అబోవ్ వస్తుంది అసైన్మెంట్స్లో ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే. ఆల్ ద వెరీ బెస్ట్. ఇక మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా దీనికి సంబంధించి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాను. అందరూ ఇంట్రెస్ట్గా తీసుకొని మంచిగా అసైన్మెంట్స్ రాసుకోండి. ఏదో రాయాలని రాయొద్దు. ఇంట్రెస్ట్ పెట్టండి మనం చేసే సబ్జెక్ట్ మీద. మన ఇంట్రెస్టే మనకి మంచి మార్క్స్ తెచ్చిపెడుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. Please do subscribe, share the video.